మొట్టమొదటిగా ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మార్పు చేస్తున్నాం, మదనపల్లిని అన్నమయ్య జిల్లాగా కేంద్రంగా పెడుతున్నామనే వార్త విన్నప్పుడైతే చాలా బాధేసి కంట్లో నీళ్లు రావడం కూడా జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఏ రాజకీయ నాయకునికైనా కూడా మనం ఈ ఎదగడానికి కారణం, ఈ అభ్యున్నతికి కారణమైంది ఎవరో వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా. నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి ఈరోజు మంత్రివర్గంలో ఉన్నానంటే దానికి అంతటికి కారణం నా నియోజకవర్గ ప్రజలే. కాబట్టి వాళ్ళకి ఆకాంక్షలను నేను సరిగా పూర్తి చేయలేకపోయలేనే అనే బాధతోనే నేను కన్నీరు పర్యంతం అవ్వడం జరిగింది తప్పక ఇంకేమీ లేదు. ఇంకొక విషయం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ మార్పు అనేది ఎందుకు జరిగిందో గత 3 రోజుల నుంచి నాతో చర్చించడం జరుగుతూనే ఉంది. అక్కడున్న పరిస్థితులు, నియోజకవర్గం ఏకాగ్గా మిగిలిపోవడం, కోడూరు రాజంపేట ప్రాంతంకు చెందిన వాళ్ళు మేము రాయచోటితో కలిసి రాలేము, కోడూరు వాళ్ళు మేము తిరుపతిలో కలిపితే సంతోషంగా ఉంటానడం, రాజంపేట వాళ్ళు మా పూర్వపు జిల్లా అయిన కడపలో కలపడం అనడం, మేము ఏకాగ్ కావడం కూడా ఒక అంతకు నాకు బాధ వేసిందండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేను శాసనసభ్యునిగా, మంత్రిగా ఎంతో చిత్తశుద్ధితో నా ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నా. దానికి కూడా సడన్గా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదో నా కుటుంబానికో నా యొక్క పదవికో ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాధపడేది వేరే. ఈరోజు లక్షలాది మంది కుటుంబాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టే దీని గురించి ఎమోషన్ అవుతున్నా. నాకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, మనం ముందు ఊహించుకున్నట్టు ఏ విధమైన అభివృద్ధి కావాలో నీకు తోడ్పాటిస్తాను, రాయచోటి మీద నాకు మమకారం ఉంది, అలాగా లేకుంటే మొట్టమొదటిగా శాసనసభ్యునైన నీకు ఈరోజు మంత్రి పదవిలో స్థానం కల్పిస్తామా, స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి మంత్రిని నన్ను చేయడం జరిగింది, అలాగే ఏదైతే రాయచోటి నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గం నుంచి ఒక మంత్రి అయితే చుట్టుపక్కల 4 జిల్లాల్లో ఒక మంత్రి పదవి కూడా దక్కలేదంటే ఆయనకు ఆ స్థానం మీద అయితేనే నా మీద ఉండే నమ్మకం నాకు అర్థమైంది. ఆయన రేపు ఒక ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం, అన్ని సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం నాకు ఉపశమనంగా భావిస్తూ, అలాగే ప్రజల యొక్క నమ్మకాన్ని చేసుకోలేకపోయినాననే బాధ ఒక పక్కల ఉంది. రెండో పక్కల ఇంకా స్పోర్టివ్గా, ఉత్సాహంగా పనిచేసి వారి యొక్క ఆకాంక్షలు, అలాగే వాళ్ళ యొక్క కళ్ళగన్న రాయచోటిని ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి పనిచేసే విధంగా ఆ భగవంతుడు నాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈరోజు ప్రతిపక్షానికి సంబంధించిన సోషల్ మీడియా గ్రూపుల్లోనైతేనేం, అలాగే ఛానళ్ళలో అయితేనేం నా మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నా, నా కన్నీరు విలువ మీకు తెలుసో తెలీదో కానీ ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయినప్పుడు కూడా ఇంతకంటే బాధపడిన రోజు అది. సుమారు 10 రోజులు నేను నిద్రాహారాలు మాని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచే ఆ రోజు. ఎక్కడైనా ఉన్నా కూడా కమిట్మెంట్తో పనిచేయడం నా నైజం అండి. అంతేగాని ఈరోజు ఏదో ఏడుస్తానమని చెప్పి మమ్మల్ని తీసేయడం మంచిది కాదు. రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం ప్రజల ద్వారా ఈరోజు ఈ స్థాయికి వచ్చాం కాబట్టి ఆ ప్రజలకు న్యాయం చేయలేని రోజు ఏ నాయకుడికైనా ఇలాంటి బాధ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా దీన్ని ఒకే కోణంలో దయచేసి చూడొద్దండి. ఇది నన్ను అవమానించడం కాదు, మా ప్రాంతం ప్రజల యొక్క అవమానించడమే అని చెప్తున్నా. అదేవిధంగా ఈరోజు ఇంకొకటి చెప్తున్నా, ఇది మంచిగా తీసుకోండి, చెడ్డగా తీసుకోండి. 25 జిల్లాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు వచ్చినప్పుడు
ఏదో నా నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా తీసేయడం వల్ల నాకు ఆడ నా పరపతి పోతాదో పోదో రేపు రాబోయే కాలంలోనే ప్రజలు నిర్దేశిస్తారని తెలియజేసుకుంటున్నా.